అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మీ చెయ్యి నొప్పి తగ్గిందా? టాబ్లెట్స్ వేసుకున్నారా? అవి 3 days వాడమని చెప్పారు కదా. ఉండండి. టాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్స్ వసుంధరా. వసు 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 నిన్నిలా పిలిచి చాలా రోజులైంది కదా. ఏంటి వసు అలా చూస్తున్నావు? ఏ నిన్నిలా పిలవకూడదా? నిన్నిలా పిలవాలని నాకెప్పుడూ ఉంటుంది. అలాగే నువ్వు ప్రేమగా ధ్రువ అని పిలిస్తే వినాలనుంటుంది. కానీ మన జీవితంలో చాలా జరిగాయి. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుర్తొచ్చేది నీ పేరే వసుంధరా. అన్నీ నీతో పంచుకోమని నా మనసు చెప్తూ ఉంటుంది. కానీ మన ఇద్దరి మధ్య ఎవరో వచ్చి గ్యాప్ క్రియేట్ చేశారు. నావి అనుమానాలు అపోహలని నువ్వు అంటావు. వాటిల్లో నిజం లేదంటావు. ఎందుకో ఈరోజు నీ నోటితో నువ్వు నిజం చెప్తే వినాలనుంది. వసు, నిజమే చెప్పు. ఇప్పటికీ నువ్వు నన్ను కావాలనుకుంటున్నావా? నన్ను వద్దు అనుకుంటుంది మీరే సార్. వసు, నువ్వంటే నాకెంత ఇష్టమో నేను చెప్పలేను. కానీ నువ్వే నా ప్రాణమని మాత్రం చెప్పగలను వసుంధరా. నేనంటే నీకెంత ఇష్టమో నీ మాటల్లో చెప్పు వసుంధరా. నా జీవితంలో అనుకోని అదృష్టం ఉంటే అది మీరే సార్. నిజం చెప్పు. నిన్ను నీ మనసులో ఉన్నది మాటల్లో చెప్పు అని నీ గురించి అడుగుతున్నాను. నేనెప్పుడు మాట మార్చి చెప్పలేదు సార్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మనసులో మీరు తప్ప ఇంకెవరూ లేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇది మీరు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. నేనెప్పటికీ అర్థం చేసుకోలేకపోతే అది మీ నిర్ణయం. అయితే నా నిర్ణయం విను వసుంధరా. ఎప్పటికీ నేను నిన్ను నమ్మను. మేము ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎన్ని తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మేమేదైనా తప్పులు చేస్తే చేసిన తప్పుని ఒప్పుకుంటాం. కానీ మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని దాస్తూ ఉంటారు. అదే మీకు మాకు ఉన్న తేడా.
ఎంత సిన్సియర్గా ప్రేమించామో, తప్పు చేసిందని తెలిస్తే అంత శాడిజంగా బిహేవ్ చేయడం కూడా తెలుసు. నీతో రాసుకుని పూసుకుని కొన్ని గంటల పాటు ఉన్నంత మాత్రాన కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి నీతో కలిసిపోతానని అనుకోకు. నీతో పూజలు పునస్కారాలు చేసింది అమ్మ కోసం, వచ్చిన బామ్మ తాతయ్య కోసం. అంతేకాని నీతో బతకాలన్న ఉద్దేశం నాకు కొంచెం కూడా లేదు. ఇప్పటి వరకు కలిసిపోవాలని పూజలు చేయించారు కదా, నీతో పూజలు కూర్చున్న ప్రతి సెకండ్ ఎప్పుడు నీ నుంచి నాకు విముక్తి వస్తుందా అని అడుగుతూనే ఉన్నాను. పరాయి మగాడితో కులక్కుండా ఉంటే, మనసు తాళి కట్టించుకున్న వాడితో నిగ్రహంగా ఉంటే ఆ కాపురాలు బావుంటాయి. అది లేనప్పుడు ఏం చేసినా ఫలితం శూన్యం. అవును, నాకొక డౌటు. నువ్వు పూజ చేసిందే నాతో కలిసిపోవాలనా, లేదంటే నా పీడ త్వరగా విరగడైపోయి ఆ కార్తీక్ గాడితో కలిసిపోవాలనా? దానికెందుకే ఈ ఏడుపులు, ఈ డ్రామాలు? నేను విడాకులు ఇస్తానని చెప్తున్నాను కదా. నాకు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు, నీ కార్తీక్ గాడితో వెళ్ళిపో. ఇప్పుడు మీరు ఏం చేసినా నాకు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఇంతకన్నా మీరు దిగజారి మాట్లాడడం చాలాసార్లు నాకు పరిచయం చేశారు. మీరు ఎప్పటికీ మారరని కూడా నాకు అర్థమైంది. అదే నేను చెప్తున్నాను. నాతో కలిసి ఉండడం ఎందుకు? ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా. ఆ పని మాత్రం చెయ్యవు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో, ఎవరితో ఉండాలనుకుంటున్నావో నాకొక క్లారిటీ వచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, చీప్గా సింపతి గేమ్స్ ఆడినా, నువ్వు నేను కలిసి ఉండడం ఇకపై జరగని పని. నీ చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిస్తాను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. మీరన్న మాటలకి ఒక్కప్పటి వసుంధర అయితే కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. ఇప్పుడు నన్ను రాటు తేలేలాగా చేశారు కదా. మీ మాటలు బాధ పెట్టడం మానేశాయి, పైగా నవ్వు వస్తోంది. మీరు నాకు విడాకులు ఇవ్వాలనుకున్నారు. ఈ ఇంట్లో నుంచి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నా అడుగు ఇంటి నుంచి కంపెనీ దాకా వచ్చింది. ఒక్కొక్కసారి మొదట్లో మనం వేసే అడుగు తడబడొచ్చు, కానీ మనలో నిజాయితీ ఉంటే ఆ అడుగు గమ్యం చేరకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. నా గమ్యం ఏంటో నాకు తెలుసు. అది చేరే వరకు వెనక్కి తిరిగి చూడను. అప్పటి వరకు వెయిట్ చేయండి.